గురుబ్రహ్మ ప్రేక్షకులకు నమస్కారం అండి. ఈ వీడియోలో 2026 నుండి 2027 వరకు అంటే శ్రీ పరాభవనామ సంవత్సరంలో మిథున రాశి వారికి అన్ని విషయాల్లో ఎలా ఉండబోతుందో క్లియర్ గా వివరిస్తాను. శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం. మీరు ఇప్పుడు వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేసి చూడండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎలాంటి గుప్త సమస్యలకైనా ఎటువంటి సమస్యలకైనా ఒక్క రోజులోనే పరిష్కారం చూపుతారు. మిథున రాశి వారికి ముఖ్యంగా ఈ సంవత్సరంలో గురువు అనుకూలిస్తున్నాడండి. ఎందుకంటే జనవరి 1వ తారీఖు నుండి 2026 సంవత్సరం జూన్ 1వ తారీఖు వరకు గురువు మీ రాశిలోనే అంటే మిథున రాశిలోనే ఉంటాడు. జూన్ 2 నుండి అక్టోబర్ 31వ తారీఖు వరకు కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడు, అంటే మీ ధనస్థానంలోకి ప్రవేశిస్తాడు. అక్టోబర్ 31వ తారీఖు నుండి సంవత్సరం చివరి వరకు సింహరాశిలోకి ప్రవేశిస్తాడు, అంటే మీ 3వ ఇంట్లోకి ప్రవేశిస్తాడు. ఆదాయపరంగా చూసుకున్నట్లయితే మిథున రాశి వారికి ఆర్థికంగా అత్యంత అనుకూలమైనటువంటి సంవత్సరంగా చెప్పవచ్చు. జనవరి 2 నుండి గురువు ధనస్థానంలోకి ఎప్పుడైతే ప్రవేశిస్తాడో కుటుంబ సంపద అనేది పెరుగుతుందండి. ఆస్తి వివాదాలు అనేవి అనుకూలంగా పరిష్కారం అవుతాయి. అంటే గతం నుండి మీ పూర్వీకుల యొక్క ఆస్తి కానీ, మీ అమ్మా నాన్న యొక్క ఆస్తి కానీ, అత్తమామల ఆస్తికి సంబంధించి ఏవైనా వివాదాలు పరిష్కారం అవ్వకుండా ఉన్నట్లయితే జూన్ 2 నుండి అక్టోబర్ మాసం మధ్యకాలంలో పరిష్కారం అయ్యే అవకాశాలు ఉంటాయి. అలాగే పూర్తిగా మీకుండేటువంటి అప్పులు తీరకపోయినా కొంత అయితే తీర్చగలుగుతారండి. పెట్టుబడుల విషయానికి వస్తే కొత్తగా స్థిరాస్తులు కానీ, విలువైన ఆభరణాలను కొనుగోలు చేయటానికి కానీ ఈ సంవత్సరం అనేది చాలా అనుకూలమైనటువంటి సమయంగా చెప్పవచ్చు. అంతేకాదు మిథున రాశి వారి యొక్క మాట తీరు అనేది, వాక్శుద్ధి అనేది ఆదాయ మార్గంగా మారుతుందండి. మీ మాట తీరు అనేది సంవత్సరంలో మెరుగుపడుతుంది. రాహువేమో 9వ స్థానంలో, కేతువేమో 3వ స్థానంలో, తృతీయ స్థానం, పరాక్రమ స్థానం అంటారండి. అందులో సంచరించటం వల్ల మీలో ధైర్యం, ఆత్మవిశ్వాసం అనేవి పెరుగుతాయి. ఏ పనిలోనైనా సరే పట్టుదలతో సాధిస్తారు. అలాగే ఈ సంవత్సరంలో తీర్థయాత్రలు కానీ లేదా వృత్తిపరమైనటువంటి చిన్న చిన్న ప్రయాణాలు ఎక్కువగా చేయవలసి వస్తుందండి. అలాగే ప్రయాణాలు కూడా లాభదాయకంగా మారతాయి. తోబుట్టువుల విషయానికి వస్తే తోబుట్టువులతో మాత్రం కొంత డిటాచ్మెంట్ అనేది ఉంటుందండి. అంటే మీ తోడబుట్టిన వారితో సంబంధాలు అనేవి పూర్తిగా అనుకూలించట్లేదు. వారితో మీ సంబంధంలో స్పష్టత అనేది లోపిస్తుంది. రాహు 9వ స్థానంలో అంటే భాగ్యస్థానంలో సంచరించటం వల్ల అదృష్టం అకస్మాత్తుగా కలిసి వస్తుంది. ఊహించని వ్యక్తుల నుండి కానీ, దూర ప్రాంతాల నుండి కానీ సహాయం అందుతుంది. అయితే రాహు 9వ స్థానంలో ఉండటం ఎంత మంచిదో అంటే అదృష్టమైన అకస్మాత్తుగా వస్తుంది. అలాగే మీరు ఆలోచించి నిర్ణయాలను తీసుకున్నట్లయితే అంతే త్వరగా పోయే అవకాశాలు కూడా ఉంటాయి. ఏదైనా అకస్మాత్తుగా వచ్చే అవకాశాలు ఉంటాయండి. విదేశీ పరంగా చూసుకున్నట్లయితే మిథున రాశి వారికి 2026 సంవత్సరంలో విదేశీ ప్రయాణాలు అంటే విదేశీ విద్య కానీ, ఉద్యోగ నిమిత్తం కానీ, వ్యాపార నిమిత్తం కానీ, సందర్శన నిమిత్తం కానీ విదేశాలకు వెళ్ళే ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో వారికి బలంగా సఫలమయ్యే అవకాశాలు ఉంటాయండి. అంటే 2026 సంవత్సరంలో మిథున రాశి వారికి విదేశీ యోగం అనేది సూచిస్తుంది. రాహు భాగ్యస్థానంలో ఉండటం వల్ల ధార్మికత పట్ల ఆసక్తిని పెంచుతాడండి. అంటే తీర్థయాత్రలను చేయాలి అనిపించటం కానీ, గుళ్ళు గోపురాలకి తిరగాలి అనిపించటం కానీ, లేదా గుడికి వెళ్ళినప్పుడు మీకు కాస్త ప్రశాంతంగా అనిపించటం, అక్కడే కొంతసేపు ఉండాలి అనిపించటం, ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొనటం, ఇంతకుముందు కంటే కూడా కాస్త ఇంట్రెస్ట్ అనేది పెరగటం జరుగుతుంది. అయితే తండ్రి గారి ఆరోగ్యం విషయంలో మాత్రం జాగ్రత్త వహించాలి. ఎందుకంటే 9వ స్థానం అనేది తండ్రికి కూడా సంబంధించినది. తండ్రితో మీ సంబంధంలో కొంత అస్పష్టత ఏర్పడవచ్చు. ఇక వృత్తిపరంగా, ఆర్థిక పరంగా చూసుకున్నట్లయితే శని మీనరాశిలో సంచారం చేస్తున్నాడు. దానివల్ల వృత్తిలో పని భారం అనేది పెరిగే అవకాశాలు ఉంటాయండి. 10వ స్థానం అనేది వృత్తికి సంబంధించినది కాబట్టి మీరు చేసే ప్రయత్నాలు కానీ, మీరు పడిన కష్టం కానీ, మీరు పడిన కృషిని గుర్తించటానికి కొంత సమయం పడుతుంది. కాబట్టి కాస్త ఓపిక వహించాలి. ఎవరైతే ఉద్యోగాలు చేస్తున్నారో ఆర్థిక బలం అయితే బాగుంటుంది.
గురువు ధనస్థానంలోకి ఎప్పుడైతే ప్రవేశిస్తాడో వృత్తిలో ఎంత ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా, వ్యాపారంలో ఎంత ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా ఆర్థికంగా చాలా బలంగా ఉంటారు. ఆదాయానికి లోటు ఉండదు, ఖర్చులు అదుపులో ఉంటాయి. రాహు 9వ ఇంట్లో ఉండి రాహు యొక్క దృష్టి అనేది లాభస్థానం పైన 11వ స్థానం పైన పడటం వల్ల ఆకస్మిక ధనలాభాలు, ఊహించని పెద్ద మొత్తంలో ఆదాయం రావటం కానీ, శ్రమకు తగ్గ ఆర్థిక ప్రతిఫలం అనేది తప్పకుండా మిథున రాశి వారికి 2026 సంవత్సరంలో అందుతుంది. ఇక వివాహ యోగం, సంతాన యోగం కనుక చూసుకున్నట్లయితే గురువు దృష్టి లేనప్పటికీ కూడా వివాహం కావటానికి ముఖ్యంగా గురుబలం అనేది కావాలి అండి. శుక్రుడు కూడా అనుకూలించాలి. గురువు 2వ ఇంట్లో ఉండి కుటుంబ స్థానాన్ని బలపరుస్తున్నాడు. డైరెక్ట్గా గురువు యొక్క ఆస్పెక్ట్ అనేది 7th హౌస్ పైన లేదు. అయినప్పటికీ కూడా రాహు 9వ ఇంట్లో ఉండటం వల్ల విదేశీ సంబంధాలు వచ్చే అవకాశాలు ఉంటాయి, లేదా ఇక్కడే దూర ప్రాంత సంబంధాలు కుదిరే అవకాశాలు ఉంటాయి. శుభ కార్యక్రమాలు జరిగే అవకాశాలు అయితే ఖచ్చితంగా 2026 సంవత్సరంలో ఉన్నాయండి. అయితే ఒకవేళ చాలా సంవత్సరాల నుంచి వివాహం గనక కాకపోతే మీ పర్సనల్ జాతకాన్ని చెక్ చేయించుకోండి. ఇవి రాశి ఫలాలతో పాటుగా ప్రతి ఒక్క మనిషికి కూడా సపరేట్ పర్సనల్ హోరోస్కోప్ అనేది ఉంటుంది. వారి వారి జాతక చక్రం అనేది ఉంటుంది. అందులో 7వ భావాధిపతి బలంగా ఉన్నాడా, 7వ స్థానం అనేది బలంగా ఉందో చెక్ చేయించుకుంటే మీకు రీజన్ అనేది అర్థమవుతుంది. దానికి సంబంధించినటువంటి పరిహారాలను పాటించవచ్చు. ఒకవేళ మిథున రాశి వారు ఎంత కష్టపడినా ప్రతిఫలం రాకపోయినా, అదృష్టం యోగించకపోయినా, సంతానం కలగకపోయినా, వివాహ ప్రయత్నాలు చేస్తున్నా అనుకూలించకపోతే మీ జాతక కుండలి ప్రకారం, అంటే మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ బట్టి మీ పర్సనల్ లగ్న కుండలిలో ఏ గ్రహం అయితే యోగకారకుడు అయ్యాడో ఆ గ్రహాన్ని జాతక రత్నంతో బలపరిస్తే మీకు అదృష్టం వరిస్తుంది. అంటే మీరు జన్మించిన రాశి, నక్షత్రం, లగ్నం ప్రకారం కాకుండా ఇవన్నీ కూడా జనరలైజ్డ్ ప్రెడిక్షన్స్ అండి. మీ పర్సనల్ జాతకం ప్రకారం అయితే యాక్యురేట్గా ప్రెడిక్ట్ చేయగలుగుతాం. కాబట్టి మీ అదృష్ట జాతక రత్నం తెలుసుకోవాలి అన్నా, కావాలి అన్నా ఇక్కడ డిస్ప్లే అవుతున్న మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి ఆర్డర్స్ చేసుకోవచ్చు. ఇక సంతాన యోగం కనుక చూసుకున్నట్లయితే పంచమ స్థానంపై ఏ గ్రహ దృష్టి ప్రభావం లేకపోవటం వల్ల సంతాన యోగం అనేది సాధారణంగా ఉంటుందండి. అయితే శని, గురువుల యొక్క బలం అనేది ప్రత్యక్షంగా కాకపోయినా, అంటే డైరెక్ట్ ఆస్పెక్ట్ లేకపోయినా పరోక్షంగా సంతాన ప్రయత్నాలకు అనుకూలిస్తాయి. కాబట్టి సంతానం గురించి ఆందోళన తగ్గుతుంది. అలాగే మిథున రాశిలో జన్మించి ఎవరైతే చదువుకుంటున్నారో విద్యాపరంగా చూసుకున్నట్లయితే గురువు యొక్క ప్రత్యేక దృష్టి అనేది 5వ స్థానం పైన లేనప్పటికీ, అంటే విద్యాస్థానం పైన లేనప్పటికీ కూడా గురువు 10వ స్థానాన్ని చూస్తున్నాడు. 9వ దృష్టి 10వ స్థానం పైన పడుతుంది. కాబట్టి వృత్తిపరమైనటువంటి విద్యలో, పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధించడానికి అవకాశాలు అనేవి పెరుగుతాయండి. అలాగే విదేశాల్లో విద్యను అభ్యసించాలి అనుకుంటున్నా, రీసెర్చ్కి సంబంధించినటువంటి స్టడీస్ చేయాలి అనుకుంటున్నా, ఉన్నత విద్య కోసం విద్యార్థులు తాము చేసే ప్రయత్నాలు అద్భుతంగా సఫలమయ్యే అవకాశాలు ఉంటాయి. అలాగే కొత్త గురువులు కానీ మెంటర్ల యొక్క సహాయ సహకారాలు అనేవి విద్యార్థులకు అందుతాయి. కేతు 3వ స్థానంలో ఉండటం వల్ల విద్యార్థులలో ధైర్యం, పట్టుదల అనేవి పెరుగుతాయండి. క్లిష్టమైనటువంటి సబ్జెక్టులను అర్థం చేసుకోవటానికి అవసరమైనటువంటి మానసిక శక్తి కూడా లభిస్తుంది అని చెప్పవచ్చు. మొత్తం మీద 2026 సంవత్సరంలో మిథున రాశిలో జన్మించినటువంటి విద్యార్థులకు బాగానే యోగిస్తుందండి. డైరెక్ట్గా గురుబలం లేనప్పటికీ కూడా గురువు 10వ స్థానాన్ని చూడటం విద్యాపరంగా అవకాశాలను పెంచుతుందండి. ఇక వైవాహిక జీవితం పరంగా చూసుకున్నట్లయితే శని 10వ స్థానంలో ఉన్నాడు కాబట్టి మిథున రాశి వారికి ఒక్క డ్రాబ్యాక్ ఏంటంటేనండి, ఒక నెగిటివ్ పాయింట్ ఏంటంటే 10వ స్థానం అనేది వృత్తికి సంబంధించినది కాబట్టి జీవిత భాగస్వామితో లేదా వ్యాపార భాగస్వామితో చిన్న చిన్న సమస్యలు రావచ్చు. ముఖ్యంగా ఎందుకు అంటే పని ఒత్తిడి కారణంగా. గృహిణీలకు కూడా ఇది వర్తిస్తుందండి. కాబట్టి మీ పని ఒత్తిడిని మీ జీవిత భాగస్వామితో పంచుకోవటం, ఇంటికి కొంత సమయాన్ని కేటాయించటం, కుటుంబ సభ్యుల యొక్క బాగోగులపైన కూడా దృష్టి పెట్టడం చాలా ముఖ్యమని గుర్తుంచుకోండి. అయితే గురువు వల్ల వైవాహిక బంధంలో స్థిరత్వం, భద్రత పెరుగుతాయి. జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్యానికి, ఆయుష్కు కూడా బలం చేకూరుతుంది అని చెప్పవచ్చు. గురువు ధనస్థానంలో ఉంటాడు కాబట్టి జూన్ 2వ తారీఖు తర్వాత కుటుంబంలో ఆనందాన్ని ఇస్తాడు. అయితే అన్నీ పాజిటివ్గానే ఉన్నాయండి మిథున రాశి వారికి అంటే కాదండి.
శని 10వ స్థానంలో ఉండటం మీకు ఖచ్చితంగా 2026 సంవత్సరంలో పని భారాన్ని పెంచుతుంది. వర్క్ లోడ్ అనేది విపరీతంగా పెరిగే అవకాశాలు ఉంటాయి. అంటే ఎక్కువ గంటలు పని చేయవలసి వస్తుందండి. శని ఎప్పుడైతే కర్మస్థానంలో ఉంటాడో ఫలితం కంటే కూడా శ్రమకే ఎక్కువగా ప్రాధాన్యతను ఇస్తాడు. ముందు మీరు కష్టపడితేనే ఫలితాన్ని ఇస్తాడండి. కష్టపడకుండా ఈ సంవత్సరంలో మీరు ఫలితాన్ని ఆశించవద్దు. కానీ మిగిలినవన్నీ కూడా యోగిస్తున్నాయి. ఉద్యోగం చేసే ఆడవారు కావచ్చు, మగవారు కావచ్చు, కేవలం వృత్తిపైనే దృష్టి పెట్టవద్దు. కుటుంబ సభ్యుల యొక్క బాగోగులపైన కూడా దృష్టి పెట్టండి. ఎందుకు ఈ మాటను నొక్కి ఒక్కానించి చెప్తున్నాను అంటే, ప్రొఫెషనల్ లైఫ్లో వర్క్ లోడ్ పెరగటం వల్ల, మీరు శ్రమ ఎక్కువగా చేయవలసి రావటం వల్ల కుటుంబ సభ్యులపైన ఎక్కువగా సమయాన్ని కేటాయించరు. అది చిన్న చిన్న సమస్యలకు దారితీస్తుందండి. అలాగే పనులను వాయిదా వేయకుండా ఏ సమయానికైతే అనుకున్నారో ఆ సమయంలోనే గట్టి పట్టుదలతో పూర్తి చేయటం వల్ల కాస్త సుఖపడతారు. నేను ఎందుకు ఇలా చెప్తున్నాను అంటే, శని కర్మస్థానంలో ఉన్నప్పుడు వృత్తిపరంగా కొన్ని జాప్యాలను ఎదుర్కొంటారండి. అలాగే మిథున రాశిలో జన్మించి ఎవరైతే కొత్త ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో, లేదా ఉద్యోగం చేస్తూ మెరుగైన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారు, వారు చేసే ప్రయత్నాలలో కాస్త డిలే అయితే ఖచ్చితంగా ఉంటుందండి. ఆలస్యాలు జరిగే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే శని ఎక్కడైతే ఉన్నాడో, శని మంచి గ్రహమేనండి, చెడు గ్రహం అయితే కాదు. ముందు కష్టపడమని చెప్తాడు, వెంటనే ప్రతిఫలాన్ని ఇవ్వడు. ఉదాహరణకు ఇంటర్వ్యూల్లో విజయాన్ని సాధించినా ఆఫర్ లెటర్ రావటానికి కానీ లేదా ఉద్యోగంలో చేరటానికి కానీ సాధారణం కంటే ఎక్కువ సమయం పట్టవచ్చు. ఇలా డిలే అవుతుంది. కాబట్టి ఒకదాని తర్వాత ఒకటిగా, అంటే వెంటనే ప్రయత్నాలు మీరు చేస్తూనే ఉండాలి, నిరాశ పడకూడదు. మొత్తం మీద మిథున రాశి వారికి ఎక్కువగా యోగించే గ్రహం కేతువు యోగిస్తున్నాడండి. రాహు కూడా కాస్త యోగిస్తున్నాడు. గురువు బాగా యోగిస్తున్నాడు. అయితే వృత్తి ఉద్యోగాలు చేసేవారికి మాత్రం ఖచ్చితంగా వర్క్ లోడ్ అనేది ఎక్కువ అవుతుంది. దానికి మైండ్ని సిద్ధపరచండి. కాబట్టి మీ మైండ్ని కూడా ఎక్కువ కష్టపడటానికి ట్యూన్ చేసుకోండి. గురువు ధనస్థానంలోకి అడుగుపెట్టిన తర్వాత బాగానే సంపాదిస్తారు. ఆ విషయంలో ఎటువంటి లోటు ఉండదు. అలాగే మీ జాతకానికి సంబంధించిన సర్టిఫైడ్ రుద్రాక్షలు కావాలి అన్నా, కరుంగలి మాల కావాలి అన్నా, సర్టిఫైడ్ రత్నాలు కావాలి అన్నా ఇక్కడ డిస్ప్లే అవుతున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి.